ఓం గంగణపతే నమ, ఐం సరస్వతి నమ, గాయత్రి పరంబకాయ నమ, శ్రీమాత్రి నమ. యూట్యూబ్ ప్రేక్షకులందరికీ కూడా నమస్కారం అండి. నేను పాలపర్తి గురునాశర్మ, జ్యోతిష్యం వాస్తు సిద్ధాంతాన్ని మీకంతా కూడా ఈ రోజున చెప్పుకోవే విషయం అంతా కూడా మనం ఏంటిదంటే అప్పుల బాధల నుంచి బయటపడాలంటే ఎటువంటి పరిష్కారం ఆచరించాలి. మేషాది ద్వాదశ రాశుల వాళ్ళు ప్రధానంగా మీకంతా కూడా రుణ బాధల నుంచి బయటపడడానికి, అప్పుల బాధల నుంచి బయటపడడానికి ఎటువంటి పరిష్కారం ఆచరించాలి, ఏ గ్రహం అంతా కూడా అప్పుల బాధలకి కారణమవుతుంది అంతా కూడా విశ్లేషణ చేయడం జరుగుతుంది. ప్రధానంగా అప్పుల బాధలు అంటే రుణ బాధలు అంటారు. ప్రధానంగా ఈ యొక్క పూర్వజన్మలో చేసుకున్న కర్మదోషాన్ని ప్రభావం వల్ల కావచ్చు, పూర్వజన్మలో మీకంతా కూడా ఎవరికైనా తీరని కష్టాలతోటి మీరు రుణం అనేది బాకీ పడినా కావచ్చు, మీరు ఈ జన్మలో ఎవరికైనా రుణపడి ఉండడం వల్ల కావచ్చు, ఈ యొక్క అప్పుల బాధలు విపరీతంగా పెరుగుతూ ఉండడం, ప్రధానంగా మీకు ఈఎంఐలు ఎక్కువగా కడుతూ ఉండడం, ఇది అనేది రుణ బాధల కింద కన్వర్ట్ అవుతుంది. దీన్నంతా కూడా జాతకరీత్యా షష్ఠ స్థానం అని చెప్పేసి అంటారు. రుణ బాధలకి 6వ స్థానానికి భావం అని చెప్పేసి అంటారు. 6వ భావాన్ని ప్రధానంగా చెప్తారు. ప్రధానంగా 8వ భావాన్ని కూడా కారణంగా చెప్తారు. ఆకస్మికంగా ధనయోగం రావాలన్నా లగ్నచక్ర ప్రకారంగా 6వ స్థానము, 8వ స్థానం మరియు 12వ స్థానం అంతా కూడా కేంద్రంగా చెప్పడం జరుగుతుంది. ఈ యొక్క 12వ స్థానం అయితే విపరీత ఖర్చుల గురించి చెప్తుంది. ప్రధానంగా అయితే కనుక ఈ యొక్క జాతకరీత్యా ఈ లగ్నచక్ర ప్రకారంగా ఏ గ్రహాలంతా కూడా గోచారించే యొక్క రంగం ఉన్నాయో లేదో చూసుకోవాలి. తద్వారా మీకు అంతా కూడా రుణ బాధల నుంచి ఆ గ్రహాలకంతా కూడా శాంతి పూజలు ఆచరిస్తే కనుక శీఘ్రంగా మీకంతా కూడా రుణ బాధల నుంచి బయటపడడానికి ఆస్కారం ఉంటుంది. ఎటువంటి గ్రహదోషం ఉన్నప్పటికీ కూడా, ఎటువంటి జాతకాలు ఉన్నప్పటికీ కూడా ఈ పరిష్కారం చేస్తే శీఘ్రంగా మీకంతా కూడా క్రమేపీ మీ అప్పుల బాధల నుంచి బయటపడడానికి ఆస్కారం ఉంటుంది. ఎన్ని కోట్ల అప్పులు ఉన్నా కానీ బయటపడడానికి ఆస్కారం ఉంటుంది. ప్రధానంగా ఈ పరిష్కారం అంతా కూడా 54 రోజులు క్రమం తప్పకుండా చెయ్యాలి. తద్వారా మీకంతా కూడా మంచి ఫలితాలు పొందుతారు. ప్రధానంగా ఈ ఫలితాలంతా కూడా పొందడానికి క్రమేపీ భగవంతుడి యొక్క దయా కృపా కటాక్షాలు మీ మీద ఉండాలి. ఎంత నమ్మకంగా చేస్తే ఆ ఫలితం అంత తొందరగా వస్తుందన్నమాట. ఈ పరిష్కారం అంతా కూడా ఆచరించండి. తద్వారా మంచి ఫలితాలు పొందుతారు. ప్రధానంగా మేము చెప్పే పరిష్కారం అంతా కూడా మంచి గ్రంథాలతోటి మేమంతా కూడా విశ్లేషణ చేసుకొని పరిశోధన చేసి అంతా కూడా చెప్తున్నాం కావున ఖచ్చితమైన ఫలితాలు రావడానికి ఆస్కారం ఉంటుంది. అమ్మవారి దయ వల్ల మీ యొక్క కష్టాలు, ఆర్థిక ఇబ్బందులు, ఎన్ని కోట్ల అప్పులు ఉన్నా కానీ శీఘ్రంగా తీరడానికి ఆస్కారం ఉంటుంది. కర్కాటక రాశి, కర్కాటక లగ్న జాతకులకి ప్రధానంగా మహాలక్ష్మీదేవి అనుగ్రహం కలగాలన్నా, అప్పుల బాధల నుంచి బయటపడాలన్నా, రుణ బాధల నుంచి బయటపడాలన్నా ఎటువంటి దోషాల కారణమవుతాయని చేసుకోవడం జరుగుతుంది. ప్రధానంగా షష్ఠస్థానాధిపతి ఎవరైతే ఉన్నారో ఆ షష్ఠస్థానంలో పాపగ్రహంతో పాటు కలిసి ఉన్నాయా, లేదు రాహుకేతుల యొక్క దృష్టి ఉందా, అంగారకుడు బలహీనపడి నీచస్థానంలో సంచారం చేస్తున్నారా, శని భగవానుడు ఏ గ్రహంతో పాటు కలిసి ఉన్నాడు, శని భగవానుడు దృష్టి షష్ఠస్థానం మీద ఉందా, ఈ యొక్క అంగారకుడు ఏ గ్రహాన్ని చూస్తున్నాడు, ఇవంతా కూడా కారణమవుతాయి. ప్రధానంగా కర్కాటక రాశి, కర్కాటక లగ్న జాతకులంతా కూడా మీరు మహాలక్ష్మి ప్రీతికరంగా తామరపూలతో అర్చించడం కానీ, మల్లెపూలతో అర్చించడం కానీ చేస్తే కనుక శీఘ్రంగా మీ అప్పుల బాధల నుంచి బయటపడడానికి ఆస్కారం ఉంటుంది. మంగళవారం రోజున కావచ్చు, శుక్రవారం రోజున కావచ్చు, మీరు లక్ష్మీ కుబేర శాంతి హోమాది కార్యక్రమాలు ఆచరించుకోవడం, మహాలక్ష్మీదేవి ప్రీతికరంగా కుబేర శాంతి హోమాది కార్యక్రమాలు ఆచరించుకోవడం వల్ల అఖండమైన శుభ ఫలితాలు పొందడానికి ఆస్కారం ఉంటుంది. యక్షాయ కుబేరాయ ధనధాన్యాధిపతి అనంత ఐశ్వర్యం కురుకురు స్వాహ అనే నామాన్ని జపాన్ని ఆచరించడం వల్ల కుబేర యోగం సిద్ధిస్తుంది, ధనధాన్యాది సమృద్ధి కలుగుతుంది. క్రమేపీ మీ అప్పుల బాధల నుంచి బయటపడడానికి ఆస్కారం ఉంటుంది. మహాలక్ష్మీదేవి బీజమంత్రాన్ని కానీ, మూలమంత్రాన్ని కానీ వేద పండితులతోటి, బ్రాహ్మణత్వంతో అంతా కూడా 1,00,000 సార్లు ఈ యొక్క జపాన్ని ఆచరించడం వల్ల ఈ అప్పుల బాధల నుంచి బయటపడడానికి ఆస్కారం ఉంటుంది. మహాలక్ష్మీదేవి ప్రీతికరంగా లక్ష్మీ కుబేర శాంతి హోమాది కార్యక్రమాలు విశేషమైన పుణ్య ఫలితాలు పొందుతారు. ఎన్ని లక్షల అప్పులున్నా, ఎన్ని కోట్ల అప్పులున్నా కానీ క్రమేపీ తీరడానికి ఆస్కారం ఉంటుంది. ధనాదాయం పెరగడానికి ఆస్కారం ఉంటుంది. కానీ ఖచ్చితంగా 54 రోజుల దాకా ఈ శాంతి పూజలంతా కూడా ఖచ్చితంగా మీరు ప్రతినిత్యం కూడా సహస్రనామార్చన చేయడం మరియు ఈ హోమాది కార్యక్రమాలు ఆచరించుకోవడం వాళ్ళకి శీఘ్ర ఫలితాలు పొందుతారు. తామర పూలతో కానీ, మల్లెపూలతో కానీ, ఈ యొక్క తులసి దళాలతో కానీ మహాలక్ష్మీదేవి తరచుగా అర్చించడం మాత్రం చేత ధనాదాయం పెరగడానికి ఆస్కారం ఉంటుంది. ప్రతినిత్యం కూడా మహాలక్ష్మీదేవి సహస్రనామం వినడం కానీ చదవడం కానీ చేయండి. మీకు ఖర్చుతో కూడిన శాంతి పూజలు కాబట్టి ఖర్చు అంతా పెట్టలేము అని చెప్పేసి అనుకుంటే కనుక ప్రతినిత్యం కూడా మహాలక్ష్మీదేవి ఆరాధన చేసుకోవడం, కుంకుమార్చన చేసుకోవడం మాత్రం చేత క్రమేపీ మీకు ధనాకర్షణ పెరగడానికి ఆస్కారం ఉంటుంది. కూష్మాండ ధనాన్ని దానం చేసుకోవడం వల్ల, గోమాత సేవ చేయడం వల్ల కూడా ధనాదాయం పెరుగుతుంది. అప్పుల బాధల నుంచి బయటపడడానికి ఆస్కారం ఉంటుంది. అంగారకుడికి ప్రీతికరంగా కందిపప్పు దానం చేయడం, బృహస్పతికి ప్రీతికరంగా వీరంతా కూడా శనగలు దానం చేసుకోవడం మంచి ఫలితాలు ఇస్తారు. బృహస్పతికి ప్రీతికరంగా పసుపు రంగు వస్త్రాన్ని దానం చేయడం, మామిడి పళ్ళని, అరటి పళ్ళని దానం చేసుకోవడం వల్ల గురుకటాక్షం లభిస్తుంది. ధనాదాయం పెరగడానికి ఆస్కారం ఉంటుంది. ప్రతినిత్యం కూడా
బృహస్పతికి ప్రీతికరంగా మరియు శుక్రుడికి ప్రీతికరంగా బొబ్బర్లు దానం చేసుకోవడం వల్ల అఖండ పుణ్య ఫలితాలు పొందడానికి ఆస్కారం ఉంటుంది. మహాలక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుంది. ఈ శాంతి పూజలంతా కూడా ఆచరించుకోవడం వల్ల మీకు మంచి ఫలితాలు పొందుతారు. శ్రీమాత్రే నమః. శ్రీ మహాకాళికాయ నమః.